కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక అంతర్భాగం అనే విషయం మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం బీజేపీ మొండి వైఖరితో నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగా గుండు సున్నా కేటాయింపులు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, బీజేపీ అనుకూల పార్టీ రాష్ట్రాల్లో ఎక్కువ బడ్జెట్ కేటాయించి అదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ యొక్క కాంగ్రెస్ పాలిత ప్రాంతం అని వివక్ష కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం గుండుసున్న నిన్న బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన జిహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, అనేక సందర్భాల్లో బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఒక వైఖరి, కేంద్రంలో ఒక వైఖరి అవలంబించడం జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రం కూడా బీజేపీ ఏదైతే ఇతర రాష్ట్రాలకు ప్రకటించిందో బడ్జెట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క వివక్షకు గురైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి వెంటనే న్యాయం చేయాలని, లేదంటే ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలలో 2 మినిస్టర్లు మంత్రులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయారు. వారి చేసిన వైఖరికి వ్యతిరేకంగా వెంటనే గౌరవ మంత్రివర్యులు, గౌరవ కేంద్ర మంత్రులు మన బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం.